భూముల సంరక్షణ అలాగే ఆక్రమణ నుండి మొత్తం నియంత్రణ చేయడానికి విపత్తుల నిర్వహణకు హైడ్రా అని ఒక ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. భూముల నియంత్రణ అసలు కబ్జాల నుండి నియంత్రించే పరిస్థితి ఈ హైడ్రా ద్వారా సాధ్యమవుతుందా? అసలు చేసిన వాళ్ళే వాళ్ళ దొంగల చేతులకే తాళం ఇచ్చినట్టు ఉంటుంది. వీళ్ళందరూ భూములు కబ్జాలు పెడుతున్న వాళ్ళు వాళ్ళే కదా, వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళే కబ్జాలు పెడుతున్నారు. ఎవరు కబ్జాలు చూపించండి, ఎవరెవరు అందరు వాళ్ళే, ఒకరు కాదు. మొత్తం టీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మొన్నటిదాకా ఆ దొంగ పనే చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఆ ల్యాండ్ మాఫియా అంతా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. నిన్నటిదాకా అది బీఆర్ఎస్ ల్యాండ్ మాఫియా, ఇప్పుడు కాంగ్రెస్ ల్యాండ్ మాఫియా. ఇంకేం చేస్తారు వాళ్ళు? వాళ్ళతో చేస్తారా? నవ్వుతారా ఎవరన్నా? దొంగల్ని పట్టుకొని నేను దొంగల్ని పట్టుకుంటాను, దొంగల్ని పక్కన పెట్టుకొని నేను దొంగల్ని పట్టుకుంటే ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మడు. అందుకనే ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే జనం అమాయకులు అనుకుంటే తప్పవుతుంది. రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా నల్లమల్ల నక్కలు నవ్వుకుంటున్నాయి, ఊసరవెళ్ళు సిగ్గుపడుతున్నాయి. అందుకని మీరు జాగ్రత్తగా కనిపెట్టండి. జనమంతా కనిపెడుతూనే ఉన్నారు. ఈ మాట ఎవడు నమ్ముతలేడు. రాజకీయ నాయకులను ఎవరు నమ్ముతలేడు. బీఆర్ఎస్ నమ్ముతలేరు, కాంగ్రెస్ నమ్ముతలేరు. అందుకని వాళ్ళందరినీ బీఆర్ఎస్లో ఉన్న దొంగలందరినీ పక్కన పెట్టుకొని, బీఆర్ఎస్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయం కదా వాడు, ఆ నయములందరికీ నువ్వు కండువా కప్పి కాంగ్రెస్ నయంలను చేసినావు, బీఆర్ఎస్ నయంలందరినీ కాంగ్రెస్ నయంలను చేసినావు. ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నమ్మడు కదా. అందుకని ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అంతా నీ పార్టీలో ఉన్నారు. ఆ మాఫియాని పక్కన పెట్టుకొని నేను అరెస్ట్ చేస్తున్నట్టు ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు. అందుకని మనం నమ్మాల్సిన పని లేదు, దాని మీద చర్చ పెట్టాల్సిన పని కూడా లేదు. చేరికల విషయం మీరు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చేరికలు ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్తున్నారు. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు అని చెప్తున్నారు. 4 రోజులైతే బీఆర్ఎస్ ఎల్పీ కూడా విలీనమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరి తర్వాత వాళ్ళు అధికార పార్టీ చెందిన వాళ్ళంతా, ప్రతిపక్షం చెందిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఏం చెప్తారు అసలు చేరికలు అంటే? జనం 4 రోజులైతే ఎవరైనా రాజకీయ నాయకుడు అంటే వాడిని ఎడమకాలు చెప్పు తీసుకొని 32 పంటలు కొడతారు. అన్ని రాజకీయ పార్టీలు లఫంగాలే ఉన్నారు, దొంగలు లంగలు లఫంగాలు ఉన్నారు. ఈ భర్త తీసుకొని భర్త పడరు. ఏమిరా నువ్వు రాజకీయ నాయకుడు అడుగుతున్నావా? కార్యకర్తలు అడుగుతావు? సిగ్గు శరం ఉందా కార్యకర్తలు? వాళ్ళు దానం నాగేందర్ ఎన్ని పార్టీలు మారిండు, నీ పార్టీలో చేరుతాడా? రంజిత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండు, నీ పార్టీలో చేరుతాడా? తుమ్మల నాగేశ్వరరావు ఎన్ని పార్టీలు మారిండు, పొంగులేటి ఎన్ని పార్టీలు మారిండు. ఈ దొంగలందరినీ పక్కన పెట్టుకొని అందరూ ఒకడే కాదు, ఎవరు చూసినా దొంగలే. దొంగలని సంగతి జనం అందరూ తెలిసి నువ్వు పక్కన పెట్టుకుంటే ఏం నమ్ముతారు? నమ్ముతాడా? ఎవరు నమ్మడు. ఆఫీసర్లు వాళ్ళే, ఐఏఎస్ వాళ్ళు వాళ్ళే, రాజకీయ నాయకులు వాళ్ళే, అందరు దొంగలు లంగలు లఫంగలే. ఆఖరికి మొన్నటిదాకా బీఆర్ఎస్ అంటే చోర్ బద్మాషోంకి బారాత్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే చోర్ బద్మాషోంకి బారాత్. మొన్నటిదాకా చోర్ బద్మాషోంకి బారాత్ అంటే బీఆర్ఎస్ అందరూ, ఇప్పుడు చోర్ బద్మాషోంకి బారాత్ అంటే కాంగ్రెస్ అంటున్నారు. రేసే కదా అది, కాంగ్రెస్ అది. అందుకని కాంగ్రెస్ కుక్క, అది రేస్ కుక్కలే ఉన్నది, అంత తప్ప ఏం లేదు. అందుకని జనం గమనిస్తూనే ఉన్నారు, అన్ని జనం గమనిస్తున్నారు. అందరూ తెలుసు, మనం మీడియాలో మాట్లాడితే కాదు, జనం అందరూ మనకంటే ఎక్కువ తెలుసు. మామూలుగా ఎవరు మీడియా ముందు వచ్చి పామరులు మాట్లాడుతుంటారు, పండితులేమో మీడియా వెనక కూర్చొని చర్చ పెట్టుకుంటుంటారు. పండితులకు అన్నీ తెలుసు. మామూలు జనమే పండితులు, మీడియాలో కనిపించే మాలాంటి వాళ్ళు పామరులం.